ఊజు దేశపు అపవాదులు మోపేవారు. చదవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము. నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? యోబు 22:5. స్నేహితుల మధ్య ఓ ప్రోత్సాహక రచగా ఉండాల్సింది ఆగ్రహపూరిత బాధాకర వాదనగా పరిణమించింది. ఎలీఫజు అపరాధ నిరూపక న్యాయవాదిలా మారిపోయి చర్చను న్యాయ విచారణగా మార్చేశాడు. ఒక్కడికి వ్యతిరేకంగా ముగ్గురు నిలిచారు. యూదుల తల్మూద్ ప్రకారం నింద మోపే నాలుక 3 హత్యలు చేస్తుంది. నింద మోపబడినవాణ్ణి, నింద మోపేవాణ్ణి మరియు ఆ నింద వినేవాణ్ణి. ఊజులోని బూడిద కుప్ప చుట్టుపక్కలంతా మరణమే ఉండింది. ఎలీఫజు యోబుపై మొదట గర్వమనే పాపాన్ని ఆరోపించాడు. 1 నుండి 3వ వచనం వరకు. దేవునికి తన గుణశీలం నడవడి ప్రాముఖ్యమైనట్టు, ఆయనకు అవి ఏదో రకంగా లాభకరమైనట్టు యోబు ప్రవర్తిస్తూ వచ్చాడు. ఎలీఫజు యొక్క వేదాంతం ఎక్కడో దూరాన ఉండే దేవునిపై కేంద్రీకృతమైంది. కానీ యోబు యొక్క గుణశీలం నడవడి దేవునికి ప్రాముఖ్యమైనవే. ఎందుకంటే దేవుడు యోబును అపవాది నోరు మూయించడానికి వాడుకుంటున్నాడు. యోబుకు గాని అతని ముగ్గురు స్నేహితులకు గాని దేవుని రహస్య ప్రణాళిక తెలియదు. కానీ యోబుకు దేవుడు తన జీవితంలో ఏదో ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడని నమ్మగలిగిన విశ్వాసం ఉండింది. దేవుని ప్రజల గుణశీలం నడవడి ప్రభువుకు ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన ప్రజలు ఆయనకు ఆనందాన్ని లేదా దుఃఖాన్ని తీసుకొస్తారు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు, కీర్తన 37:23 వచనం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ఆయన తన ప్రజలతో తాదాత్మ్యం కాకుండా ఎక్కడో దూరాన స్తబ్దంగా ఉండే దేవుడు కాడు. కానీ వారు ఆయన యందు ఆనందించే రీతిగా ఆయన వారి యందు ఆనందించే దేవుడు. కీర్తన 18:19, యెషయా 63:9, హెబ్రీ 4:14-16 వరకు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ప్రజలు మీపై అబద్ధ ఆరోపణలు చేసినప్పుడు సాధారణంగా మీరెలా ప్రతిస్పందిస్తారు? ఆమేన్.